నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. జూలై 6లో జరిగిన సంఘటనలు, జననాలు, మరణాల గురించి తెలుసుకుందాం. ఇక సంఘటనలోకి వెళ్దాం. 1885 జూలై 6 లూయి పాశ్చర్ తయారు చేసిన యాంటీ రేబీస్ వ్యాక్సిన్ని మొట్టమొదటిసారిగా వాడారు. 1964 మాలవీలో న్యాసాలాండ్ ఒక స్వతంత్ర రాష్ట్రంగా అవతరించింది. 1986లో ఫిలిప్పీన్స్లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమైంది. జననాల గురించి తెలుసుకుందాం. జూలై 6, 1785 జాన్ పాల్ జోర్స్ అమెరికన్ స్వతంత్ర యుద్ధ వీరుడు జన్మించారు. 1796 నికోలస్ I రష్యన్ జార్ జన్మించారు. 1827 థామస్ మన్రో స్కాట్లాండ్కు చెందిన యోధుడు, అధికారి. 1856 తల్లాప్రగడ సుబ్బారావు అసాధారణ మేధావి జన్మించారు. ఈయన మరణం 1890. 1901 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు జన్మించారు. 1913 గూడూరు నాగరత్నం స్వతంత్ర సమరయోధులు జన్మించారు. 1925 జానెట్ లీ అమెరికన్ సినీ నటి జన్మించారు. 1930 మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వాగ్గేయకారుడు జన్మించారు. 1935 14వ దలైలామా టిబెటన్ మత గురువు జన్మించారు. 1948 ఛాయ్రాజ్ కవి రచయిత జన్మించారు. ఈయన మరణం 2013. 1962 ఎం సంజయ్ జగిత్యాల శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడు. 1981 నిఖిత తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల నటి జన్మించారు. 1985 రణవీర్ సింగ్ బాలీవుడ్ నటుడు జన్మించారు. 1985 శ్వేతా త్రిపాఠి భారతదేశ నటి, అసోసియేట్ డైరెక్టర్ జన్మించారు. 1988 మాలవిక తెలుగు నేపథ్య గాయని జన్మించారు. ఇక మరణాల గురించి తెలుసుకుందాం. 1986 బాబు జగ్జీవన్ రామ్ మరణించారు. 1999 ఎంఎల్ జయసింహ హైదరాబాద్కు చెందిన భారతీయ క్రికెట్ కళాకారుడు మరణించారు. 2002 ధీరుభాయ్ అంబానీ వ్యాపారవేత్త మరణించారు. 2015 బాటం శ్రీరామమూర్తి వివాదరహితుడైన రాజకీయ నాయకుడు మరణించారు. ఇక పండుగలు, జాతీయ దినోత్సవాల గురించి తెలుసుకుందాం. జూలై 6 ప్రపంచ ముద్దు దినోత్సవం, ప్రపంచ పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం, ప్రపంచ జూనోసిస్ డే. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులను జూనోసిస్ అంటారు. అటువంటి జబ్బుల గురించి తెలియజెప్పడానికి, ముఖ్యంగా జంతు ప్రేమికులకు వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ రోజును కేటాయించారు. ప్రపంచ రేబీస్ దినోత్సవం, నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ దినోత్సవం జూలై 6న జరుపుకుంటారు. ఇక వీరిలో ఒకరి గురించి తెలుసుకుందాం. బాబు జగ్జీవన్ రామ్ గురించి తెలుసుకుందాం. జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 5, 1908లో జన్మించారు. అలాగే జూలై 6, 1986లో మరణించారు. ఈయన పేరొందిన స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు. 1946లో అతను జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు. అతను సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా 40 సంవత్సరాలకు పైగా వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. మరీ ముఖ్యంగా అతను 1971 ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నారు. ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సుగమం ఏర్పడింది. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో అతను అందించిన సహకారం. కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన 2 పదవీ కాలాల్లో 1974 కరువు సమయంలో ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖ నిర్వహించమని కోరినప్పుడు అంగీకారం తెలపడం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. భారత అత్యవసర పరిస్థితి సమయంలో 1975-77 ప్రధాని ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చినప్పటికీ 1977లో కాంగ్రెస్ను విడిచిపెట్టి జనతా పార్టీ కూటమిలో చేరాడు. తర్వాత కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీతో పాటు అతను భారత ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. 1977 నుంచి 79 వరకు. తర్వాత 1981లో అతను భారత జాతీయ కాంగ్రెస్ జేను స్థాపించాడు.
అతని మరణం తర్వాత అతను భారతదేశం మొట్టమొదటి క్యాబినెట్లో చివరిగా జీవించి ఉన్న చివరి సభ్యుడు. జగ్జీవన్ రామ్ బీహార్లోని ఆగ్రా సమీపంలోని చంద్వాలో భారతీయ కుల వ్యవస్థలోని చమర్ కులంలో జన్మించారు. అతనికి అన్నయ్య సంత్లాల్, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అతని తండ్రి సోబీరామ్ బ్రిటిష్ భారతీయ సైన్యం తరపున పెషావర్ నందు నియమించబడ్డాడు. కానీ తర్వాత కొన్ని విభేదాల కారణంగా రాజీనామా చేసి తన స్వగ్రామం చంద్వాలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ స్థిరపడ్డారు. అతను శివనారాయణి వర్గానికి చెందిన మహంత్ అయ్యాడు. చేతిరాతలో బాగా నైపుణ్యం ఉంది. స్థానికంగా పంపిణీ చేయబడిన విభాగం కోసం అనేక పుస్తకాలు రాశాడు. జగ్జీవన్ 1914 జనవరిలో ప్రాథమిక విద్యా స్థానిక పాఠశాలలో అభ్యసించారు. అతని తండ్రి అకాల మరణం తర్వాత జగ్జీవన్ అతని తల్లి వాసంతీదేవికి తీవ్రమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడింది. అతను 1920లో ఆగ్రాలోని అగర్వాల్ మిడిల్ స్కూల్లో చేరాడు. అక్కడ మొదటిసారి బోధనా మాధ్యమం ఆంగ్ల భాష నేర్చుకున్నాడు. 1922లో ఆగ్రా టౌన్ స్కూల్లో చేరాడు. అక్కడ అతను మొదటిసారిగా కుల వివక్షను ఎదుర్కొన్నాడు. అయినా అతను నిరాశ చెందలేదు. ఆ పాఠశాలలో తరచుగా ఉదహరించే సంఘటన జరిగింది. పాఠశాలలో 2 నీటి కుండలు, ఒకటి హిందువులకు మరొకటి ముస్లింలకు ఉండే సాంప్రదాయం ఉంది. జగ్జీవన్ హిందూ కుండ నుండి నీరు తాగాడు. అతను అంటరాని తరగతికి చెందినవాడు కాబట్టి ఈ విషయం ప్రిన్సిపల్కు నివేదించారు. ఆ సంఘటన తర్వాత ప్రిన్సిపల్ పాఠశాలలో అంటరాని వారి కోసం 3వ కుండను ఉంచాడు. జగ్జీవన్ ఆ కుండను 2 సార్లు పగలగొట్టి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ 3వ కుండ పెట్టడాన్ని వ్యతిరేకించారు. 1925లో జరిగిన ఆ సంఘటనలు జగ్జీవన్ జీవితంలో ఒక మలుపు తిప్పాయి. ఒకసారి మదన్ మోహన్ మాలవ్య ఆ పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో జగ్జీవన్ స్వాగత ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరమని ఆహ్వానించారు. జగ్జీవన్ రామ్ తన మెట్రికులేషన్ మొదటి డివిజన్లో ఉత్తీర్ణత సాధించి 1927లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ అతనికి బిర్లా ఉపకార వేతనం లభించింది. ఇంటర్నేషనల్ సైన్స్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాడు. బిహెచ్యూలో ఉన్నప్పుడు అతను సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు షెడ్యూల్ కులాల విద్యార్థులను సమూహపరిచాడు. ఒక దళిత విద్యార్థిగా అతను స్థానిక క్షౌరశాలలో జుట్టు కత్తిరింపులు, వసతి గృహాల్లో భోజనం దగ్గర వివక్ష వంటి ప్రాథమిక సేవలను నిరాకరించారు. చివరికి జగ్జీవన్ బిహెచ్యూను విడిచిపెట్టి కలకత్తా విశ్వవిద్యాలయంలో తన విద్యను కొనసాగించారు. 2007లో బిహెచ్యూలో కుల వివక్ష, ఆర్థిక వెసులుబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రాల ఫ్యాకల్టీలో బాబు జగ్జీవన్ రామ్తో ఏర్పాటు చేశారు. అతను బీఎస్సీ డిగ్రీ పొందాడు. 1931లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. అక్కడ అతను మళ్ళీ వివక్ష సమస్యల వైపు దృష్టిని ఆకర్షించడానికి సమావేశాలు నిర్వహించారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. తొలి ఎదుగుదల. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్కతాలో 1928లో వెల్లింగ్టన్ స్క్వేర్లో మజ్దూర్ ర్యాలీని నిర్వహించాడు. ఇందులో సుమారు 50,000 మంది పాల్గొన్నారు. వినాశకరమైన 1934 నేపాల్ బీహార్ భూకంపం సంభవించినప్పుడు అతను సహాయక చర్యలలో చురుకుగా పాల్గొన్నాడు. అక్కడ జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ప్రశంసించబడ్డాయి. 1935 చట్టం ప్రకారం జనాదరణ పొందిన పాలన ప్రవేశపెట్టినప్పుడు, షెడ్యూల్ కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించినప్పుడు జాతీయవాదులు, బ్రిటిష్ విధేయులు బీహార్లోని సామాజిక ఆర్థిక పరిస్థితిపై అతనికి మొదటి జ్ఞానం ఉన్నందున అతనిని సంప్రదించారు. అతను జాతీయవాదులతో కలిసి రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఎంచుకొని కాంగ్రెస్లో చేరాడు. జగ్జీవన్ రామ్ బీహార్ కౌన్సిల్కు నామినేట్ అయ్యాడు. అతను అణగారిన వర్గాలకు సమర్థవంతమైన ప్రతినిధిగా కొలువైన వాడు మాత్రమే కాదు, అతనికి బిఆర్ అంబేద్కర్ను ఎదుర్కోగల శక్తి కూడా ఉంది. అతను 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు. అయితే నీటిపారుదల సుంకం సమస్యపై అతను తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దానికి జగ్జీవన్ రామ్ తన ప్రజలను నడిపించలేని పిరికివాడు అని విమర్శించారు. 1935లో అతను అఖిల భారత అణగారిన వర్గాల కూటమి స్థాపనకు సహకరించాడు. అది అంటరాని వారి కోసం సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ. అతను భారత జాతీయ కాంగ్రెస్లోకి ఆకర్షించబడ్డాడు. అదే సంవత్సరంలో 1935 హిందూ మహాసభ సెషన్లో దేవాలయాలు, తాగునీటి బావులను దళితులకు ప్రవేశం కల్పించాలని తీర్మానం ప్రతిపాదించాడు. 1940లో ప్రారంభంలో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నందుకు 2 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. భారత రాజ్యాంగ పరిషత్ నందు అతను దళితుల హక్కుల కోసం వాదించాడు.
రాజకీయ జీవితం 1946లో జగజీవన్ రామ్ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతిపిన్న వయస్కుడైన మంత్రి అయ్యాడు. తదుపరి భారత మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా భారతదేశంలో అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేశాడు. అతను 1947 ఆగస్టు 16న జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్మిక సదస్సుకు హాజరైన ప్రతిష్టాత్మక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో ఒకడు. రామ్ ప్రధాన రాజకీయ గురువు, గొప్ప గాంధేయవాది బిహార్ విభూతి అనుగ్రహ నారాయణ్ సింహతో పాటు అప్పటి ప్రతినిధి బృందానికి అధిపతిగా కొన్ని రోజుల తర్వాత అతను అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అతను 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశారు. జగజీవన్ రామ్ 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశాడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన పరిషత్లో ఒక సభ్యుడు రామ్ 1946లో తాత్కాలిక జాతీయ ప్రభుత్వంలో పనిచేశాడు. తర్వాత అతను నెహ్రూ క్యాబినెట్లో కమ్యూనికేషన్ 1952-56, రవాణా రైల్వేలు 1956-62, రవాణా కమ్యూనికేషన్ శాఖలకు 1962-63లో ఇంకా అనేక శాఖలకు మంత్రి పదవులు నిర్వహించాడు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అతను కార్మిక ఉపాధి పునరావాస మంత్రిగా 1966-67, కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా 1967-1970లో పనిచేశాడు. అతని పదవీ కాలంలో హరిత విప్లవాన్ని విజయవంతంగా నడిపించినందుకు రామ్ బాగా గుర్తుండిపోయాడు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు జగజీవన్ రామ్ ఇందిరాగాంధీ నాయకత్వంలోని శిబిరంలో చేరాడు. దాని విభాగానికి అధ్యక్షుడయ్యాడు. రక్షణ మంత్రిగా 1970 నుంచి 74 వరకు పనిచేశాడు. అతడిని క్యాబినెట్లో వర్చువల్ నెంబర్ 2 వ్యవసాయం నీటిపారుదల శాఖ మంత్రిగా 1974 నుంచి 77 వరకు పనిచేశారు. జగజీవన్ రామ్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే 1971 ఇండో-పాక్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ స్వతంత్రం పొందింది. భారత అత్యవసర పరిస్థితిలో చాలా వరకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి విధేయుడిగా ఉండగా 1977లో అతను 5 ఇతర రాజకీయ నాయకులతో కలిసి క్యాబినెట్కు రాజీనామా చేసి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఏర్పాటు చేశాడు. ఢిల్లీలోని ప్రసిద్ధ రామ్లీలా మైదానంలో ఒక ఆదివారం నాడు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జరిగిన ప్రతిపక్ష ర్యాలీలో జగజీవన్ రామ్ ప్రసంగించాడు. జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్ ద్వారా బ్లాక్ బస్టర్ మూవీ బాబీని ప్రసారం చేయడం ద్వారా ఆ ప్రదర్శనలో పాల్గొనకుండా జనాన్ని ఆపడానికి ప్రయత్నించారని ఆరోపించాడు. ఈ ర్యాలీకి ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. మరుసటి రోజు ఒక వార్తాపత్రిక శీర్షిక బాబు బాబీని ఓడించింది అనే వార్తను ప్రచురించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1977 నుండి 1979 వరకు అతను భారతదేశ ఉప ప్రధానమంత్రిగా ఉన్నాడు. మంత్రివర్గంలో చేరడానికి మొదట్లో అయిష్టతతో 1977 మార్చి 24న ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. కానీ చివరికి జయప్రకాష్ నారాయణ్ ఆదేశం మేరకు హాజరయ్యాడు. కేవలం ఒక వ్యక్తిగా కాదు, కానీ రాజకీయ సామాజిక శక్తిగా అతనికి మరోసారి రక్షణ శాఖ ఇవ్వబడింది. ప్రభుత్వంలో అతని చివరి స్థానం 1977-1979 జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో భారత ఉప ప్రధానమంత్రిగా ఉన్నాడు. 1952లో జరిగిన మొదటి ఎన్నికల నుండి 1986లో మరణించే వరకు 40 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా అంటే పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాడు. అతను బీహార్లోని ససారం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1936 నుండి 1986 వరకు పార్లమెంటులో అతని నిరంతర ప్రాతినిధ్యం ప్రపంచ రికార్డుగా గణతికెక్కింది. వ్యక్తిగత జీవితం 1933 ఆగస్టులో అతని మొదటి భార్య అనారోగ్యంతో మరణించారు. మరలా తిరిగి 1935 జూన్లో అతను కాన్పూర్ ప్రసిద్ధ సామాజిక కార్యకర్త బీర్బల్ కుమార్తె ఇంద్రాణీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. తన్మయి అతని అంత్యక్రియల స్థలం తన్మయి స్మారక చిహ్నంగా మార్చారు. అతని జయంతిని భారతదేశంలో తన్మయి సమానత్వ దినోత్సవంగా జరుపుతారు. అతని జన్మదినోత్సవ వేడుకలు 2008లో దేశవ్యాప్తంగా జరిగాయి. అతని మరణానంతరం భారతరత్న ప్రదానం చేయాలని హైదరాబాద్లో ఇప్పటికీ వినిపిస్తాయి. 1973లో ఆంధ్ర యూనివర్సిటీ అతనికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2009లో అతని 101వ జయంతి సందర్భంగా అతని విగ్రహాన్ని విశ్వవిద్యాలయ ఆవరణలో ఆవిష్కరించారు. భారతదేశం ప్రభుత్వం ఢిల్లీలో అతని సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బాబు జగజీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు శిక్షణ అకాడమీకి జగజీవన్ రామ్ పేరు పెట్టారు. దేశీయంగా నిర్వహించిన మొట్టమొదటి ఎలక్ట్రికల్ లోకోమోటివ్
అతని పేరును పెట్టారు. అది తూర్పు రైల్వే ద్వారా పునరుద్ధరించబడింది. 2015లో బాబు జగ్జీవన్ రావు ఇంగ్లీష్ మీడియం సెకండరీ స్కూల్ పూణేలోని మహాత్మా గాంధీ నగరంలో స్థాపించబడింది. 2016 మార్చి నాటికి ఈ పాఠశాల నుండి 1257 మంది 8వ తరగతి విద్యార్థులకు సేవలు అందిస్తుంది. 7వ తరగతి దాటిన విద్యను అందించే మొట్టమొదటి పూణే మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ స్కూల్ కావడం ద్వారా ఈ పాఠశాల జగ్జీవన్ రామ్ విద్యా అట్టడుగు వర్గాల ప్రజలందరికీ విద్యా అవకాశం కల్పించింది. ఇక నిర్వహించిన పదవులు చూద్దాం. వరుసగా 30 సంవత్సరాల పాటు కేంద్ర శాసనసభ్యుడు, భారతదేశంలో సుదీర్ఘ కాలంలో కేబినెట్ మంత్రిగా ఉన్న రికార్డు అతని సొంతం. కేంద్ర కార్మిక మంత్రి 1946-1952, కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి 1952-1956, కేంద్ర రవాణా రైల్వే మంత్రి 1956-1962, కేంద్ర రవాణా కమ్యూనికేషన్ మంత్రి 1962-1963, కేంద్ర కార్మిక ఉపాధి పునరావాసం మంత్రి 1966-1967, కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రి 1967-1970 వరకు చేశారు. కేంద్ర రక్షణ మంత్రి 1970, 1974, 1977 నుంచి 1979 వరకు నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ నీటిపారుదల శాఖ మంత్రిగా 1974 నుంచి 1977 వరకు నిర్వర్తించారు. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యుడు, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ, జనతా పార్టీతో ఇది జతకట్టింది. ఇది 1977లో. భారత ఉప ప్రధానమంత్రి 24 జనవరి 1979 నుంచి 28 జూలై 1979 వరకు నిర్వర్తించాడు. అలాగే కాంగ్రెస్ జే వ్యవస్థాపకుడు ఇతను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.